ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పరాజయ భారం నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబానికి 4 దశాబ్దాలుగా నమ్మిన బంటుగా ఉన్న విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా ప్రకటన వైసీపీలో పెను సంచలనం సృష్టిస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అనంతరం జగన్కు సాయిరెడ్డి మరింత సన్నిహితుడయ్యారు. 2009 నుంచి 2019 దాకా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్లపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే తన స్థాయికి, హుందాకు తగని వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదుడిగా ముద్ర వేయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఏ2గానే కాదు, వైసీపీలోనూ సుదీర్ఘకాలం నెంబర్ 2గా సాయిరెడ్డి కొనసాగారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలకమయ్యాక సాయిరెడ్డి పరిస్థితి మారిపోయింది. ఆయనను జగన్ కొన్నాళ్లు దూరం ఉంచటం, కొన్నాళ్లు బుజ్జగించటం, ఇలా వైసీపీలో సాయిరెడ్డి పరిస్థితి గజిబిజిగా తయారైంది. ఒక దశలో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా చక్రం తిప్పారు. ఆ తర్వాత సాయిరెడ్డిని తప్పించి జగన్ తన బాబాయి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. జగన్పై తాను అలిగినా, తనపై జగన్ ఆగ్రహించినా సాయిరెడ్డి మాత్రం ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించే సమయంలో నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన భార్య సాయిరెడ్డికి సన్నిహిత బంధువు. దీంతో తారకరత్నకు వైద్య సేవలు అందించే సమయంలో సాయిరెడ్డి తరచూ ఆస్పత్రికి వచ్చి వెళ్లేవారు. అదే సమయంలో బాలకృష్ణ చంద్రబాబుతో పలుమార్లు మాట్లాడారు. ఇది జగన్కు ఆగ్రహం తెప్పించింది అని అంటారు. ఆ తర్వాత మళ్లీ దగ్గరైనా అంతకు ముందున్న పరస్పర విశ్వాసం సన్నగిలింది అని చెప్పారు. వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకాల వివాదంలో ఆయన జగన్ పక్షాన నిలిచారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిలపై విమర్శలు గుప్పించి వారికి దూరమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. జగన్తో పాటు సాయిరెడ్డిపై కేసుల కత్తి వేలాడుతూనే ఉంది. దీనికి తోడు తాజాగా కాకినాడ డీప్ సీ పోర్టు వివాదంలో సాయిరెడ్డి నిండా మునిగిపోయారు. బెదిరించి, భయపెట్టి కోట్లు, వాటాలు లాక్కున్నారు అన్న ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో సాయిరెడ్డి కూడా నిందితుడే. దీని ఆధారంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. సాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది. అదే సమయంలో అనూహ్యంగా సండూర్ పవర్లో పెట్టుబడులపైన ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో కాకినాడ డీప్ పోర్టులో వాటాలను అరబిందో వదిలేసుకుంది. అయినా కేసు మాత్రం అలాగే ఉంది. వీటన్నింటి నేపథ్యంలోనే సాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెలువడ్డం గమనార్హం. రాజీనామా చేసిన ప్రకటన రోజునే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ సాయిరెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ వరకు నార్వే, ఫ్రాన్స్లో పర్యటించేందుకు అనుమతించాలని పిటిషన్ వేశారు. సీబీఐ స్పందన కోరుతూ విచారణ 27వ తేదీకి వాయిదా వేసింది. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. మరోవైపు వైసీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామరెడ్డి కూడా త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత కోసం ఆయన వేచి చూస్తున్నారని, అది రాగానే రాజీనామా ప్రకటన చేస్తారు అని చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.